చాలా బాధాకరం, చాలా విచారకరం. అసలు ఏమైపోయాం, మనం ఎక్కడున్నామో అర్థం కాని పరిస్థితి. రిజర్వేషన్లు అనేటువంటి ముఖ్యంగా మాదిగలకు ఒక హక్కు కూడా ఉందని నిరూపించి సమానమైనటువంటి ఎమ్మెల్యేల సంఖ్యను పెంచిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. మీరందరూ గమనించాలి. అంతకుముందు ఒకలో ఇద్దరు ఉండేది, వాళ్ళకు వీళ్ళు కూడా వచ్చేవి కావు. మీరు పేరెళ్ళిన ఒక మాదిగ పేరు చెప్పండి. 83 ముందు కంటే ఉన్నప్పుడు ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరో ఒక పేరు చెప్పండి. చదువు నవ్వు వస్తుంది. ఇద్దరు సమస్య ఏంటంటే అసలు నాయకత్వమే లేనటువంటి ఈ కులానికి నాయకత్వాన్ని ఇచ్చి ప్రోత్సహించి చదువుకున్న వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి అరుంధతీయులకే పెద్దపీట అని ఓపెన్గా చెప్పగలిగి ఈ జాతికి గుర్తింపు వచ్చిందంటే, మాదిగ కులానికి గుర్తింపు వచ్చిందంటే ఎవరు? అప్పుడు ఏరేమా మొగోళ్ళలాగా ఎన్టీ రామారావు గారు. మీరు ఎన్ని చెప్పినా మీరు అది గమనించాలి. అప్పుడు నేను కానీ మన మహనీయుడు ఆదర్శ పురుషుడు మహేంద్రనాథ్ ఫ్రమ్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ చరిత్రకారు. విషయం ఏమిటంటే, సరే అక్కడి నుంచి చదువుకున్న వాళ్ళకే టికెట్లు కావాలని ఆ ఒరవడిలో అందరూ ఇక వెనకకి తగ్గేది లేదు కదా. ఒకసారి ఒక ఆలోచన వచ్చిన తర్వాత వెనకకి తగ్గేది లేదు. ఎవరు ముఖ్యమంత్రి అయినా అది ఫాలో అవుతూ వచ్చారు. అదే విధానాన్ని చంద్రబాబు గారు పాటించారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కూడా పాటించారు, అందరూ కూడా పాటిస్తూనే వచ్చారు. కర్మల్లా వచ్చిందల్లా ఈ తెలంగాణ వచ్చినాకనే. అర్థమైందా మీకు? ఈ వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఒక్కసారి చూడండి. మన కులం పరిస్థితి, అడిగే హక్కు లేదు, మాట్లాడే అవకాశం లేదు. ఆనాడు నిజాం పరిపాలన ఎట్లుందో మనకు తెలియదు, కానీ అంతకంటే ఎక్కువ హరాస్మెంట్ తోటి మన జాతిని ముక్క చెక్కలు చేసి తొక్కిపడేసింది. ఇది జరుగుతూ వస్తూ ఉంది. ఇది తెలంగాణ వచ్చినందుకు సంతోషపడాలనా ఏమండి? మరి రాకుండా ఉంటే బాధపడాలనా అర్థం కాని పరిస్థితి. ఏదైనా వచ్చింది సంతోషం. ముఖ్యంగా ఈ రావటానికి కారణం కూడా సోనియా గాంధీ గారు మాటిచ్చి నిలబెట్టుకున్నది. ఈ మాటిచ్చి నిలబెట్టుకున్నటువంటి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతగా ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి సోనియా గాంధీకి కృతజ్ఞతగా ఈ ఓటు వేయటం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం జరిగింది. మామూలు కాదు. నేను చెప్పేది ఏంటంటే, ఎన్నడూ వేయనటువంటి పద్ధతిలో మాదిగ కులం ముందుండి 99.9% కూడా ఓట్లేసి కాంగ్రెస్ని ఇక్కడ గెలిపించుకున్నాం. చాలా సంతోషపడ్డాం, చాలా సంతోషపడ్డాం. నేను అసలు కాంగ్రెస్ అనేటువంటిది ఈసారి రావాలని వితౌట్ ఎనీ డిమాండ్, కావాల్సింది ప్రజలకు ఒక ప్రజాస్వామ్యమైనటువంటి వాతావరణం రావాలనే దాని మీద మరి పనిచేయటం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కావాలని కూడా మొట్టమొదట అనౌన్స్ చేసింది కూడా నేనే. ఎందుకంటే మేమంతా కలిసే పనిచేసాం. సరే, మనకు ప్రజాస్వామ్యయుతంగా పనులు జరుగుతాయి అనే ఒక అభిప్రాయం కింద చెప్పింది కూడా నేనే. గవర్నమెంట్ వచ్చింది, చాలా సంతోషం.
సరే, నాకు వ్యక్తిగతంగా పొలిటికల్ లైఫ్లో నేను ఎన్నడూ కూడా టికెట్ కోసం ఒకరి దగ్గర పోయినోని కాదు. నేను 10 మందికి టికెట్లు ఇచ్చాను. నేను 10 మందికి టికెట్లు ఇచ్చాను. నల్లగొండ జిల్లా మొత్తాన్ని కూడా కంట్రోల్ చేయగలిగి నడిపాను. కానీ కారణాలు ఏమైనా నాకు పోటీ చేసేందుకు అవకాశమే ఇవ్వలే. మోత్కుపల్లి నరసింహులు బలమైనోడు, ప్రజాదరణ ఉన్నోడు, మచ్చలేనోడు, ప్రజల మనిషి, అయినా టికెట్ రాలే. ఏందో ఆశ్చర్యకరం. నేను 6 సార్లు గెలిచాను, ఇండిపెండెంట్గా గెలిచాను. ఎవడి మీదనైనా పోటీ చేసే శక్తి ఉంది నాకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఒక తెలంగాణ కాదు. అటువంటి నాకు టికెటే రాలే. అయితే కూడా నేను పర్వాలేదు, నేను ఎన్నో అనుభవించాను, అని చూశాను. ఇది వస్తేది రాకుంటే మనం అనుకున్నాం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇక్కడ ఉండాలనుకున్నాం, కోరుకున్నాం. అదే వచ్చింది, చాలా సంతోషం. కాబట్టి మనము ఎప్పుడైనా కూడా మన కోసం కాకుండా నలుగురు కోసం బతకాలనుకున్నప్పుడు మనం కొన్ని త్యాగాలు చేయక తప్పదు. అందుకని నేను ఒక మాట కూడా అనలేదు, నేను టికెట్ రాలేదని లేదు, ఏమని లేదు. పార్టీ పరంగా పనిచేసాం. సరే, మా ఏరియా ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నాం. అదంతా ఒక భాగం. జనరల్గా రిజర్వేషన్లలో ఈయన నచ్చపోతే, ఈ మాదిగోని నచ్చపోతే గా మాదిగోనికి ఇస్తారు. అసలు మాదిగోడే లేకుండా టికెట్ల పంపిణీ జరగటం మొదటిసారి. చాలా బాధాకరం. గుండె బరువెక్కి మాట్లాడుతున్నాను నేను. చాలా బాధాకరం. అసలు మాదిగోడు ముచ్చటే లేకుండా పోయింది. మాదిగోడు అనేటోడు అసలు రిజర్వేషనే లేదన్నట్టుగా పక్కకు పెట్టేశారు. మాదిగ ముచ్చటే లేకుండా చేశారు. మాదిగ జాతిని మొత్తంగా కూడా చులకనగా చూస్తూ వస్తున్నారు, అవమానపరుస్తున్నారు. ఇదెక్కడి సాంప్రదాయం? ఇదెక్కడి సాంప్రదాయం? మనమేమి ముఖ్యమంత్రుల మీద ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి. పార్లమెంట్లో అందరితో పాటు మాదిగ కులస్తులు కూడా ఉండాలి. ముఖ్యంగా జనాభా యొక్క దళితులకు రిజర్వేషన్ ఉన్న ప్లేస్లో మెజారిటీ దళితులు ఎవరున్నో వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. ఇది ఎక్కడి సాంప్రదాయం? మెజారిటీ ఉన్నోళ్ళకు కాకుండా 1%, 0.1% ఉన్న వాళ్ళకు టికెట్ ఇవ్వటం ఏంటి? దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది కదా. కాంగ్రెస్ పార్టీ 4 కాళ్ళ పాటు బతుకుండాలని కదా మనం ఆ పార్టీలో పనిచేస్తున్నాము. ఆ పార్టీకి వచ్చింది ఆ పార్టీని బతికించుకోవడానికి కదా. మరి ఈ విధంగా టికెట్లు ఇస్తే రేపు పొద్దున జరగరాది జరిగితే ఎవరు బాధ్యులు? నాకు చాలా ఫోన్లు వస్తున్నాయి, మొత్తం తెలంగాణ మొత్తం కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి. ఏ రకంగా ఇది న్యాయమని యువకులంతా అడుగుతూ ఉన్నారు జిల్లాలో నుంచి. మరి ఈ రకంగా జరిగితే రేపు పొద్దున మాదిగలు ఓట్లు వేస్తారా? ఎవరికి వేయాలి ఓట్లు? ఈ పోరాటం ఇవాళ జరగడం లేదు కదా. ఈ డివిజన్ అనేటువంటిది గత 20 సంవత్సరాలు జరుగుతుంది కదా. 20 సంవత్సరాలు జరుగుతున్నటువంటి పోరాటాన్ని అవహేళన చేసినట్టుగా, మీ లెక్కెంత లే అన్నట్టే కనబడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు.